MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కమెంట్స్ తో సినీ ఇండస్ట్రీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ విశాఖలో కీలక సమావేశం నిర్వహించారు. థియేటర్ల నిర్వహణ, పర్సంటేజ్లపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుత సమస్యలు, థియేటర్స్ లో తనిఖీల అంశం కూడా చర్చకొచ్చింది. అలాగే 27 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు నిర్మాతలు. కమిటీలో ప్రొడ్యూసర్లతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉంటారని తెలిపారు. ఇక ఈ సమావేశానికి ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు సి కళ్యాణ్, నిర్మాత శ్రవంతి రవికిషోర్, భారత్ భూషణ్, సుధాకర్ రెడ్డి సహా పలువురు హాజరయ్యారు. ప్రభుత్వంతో కలిసి నడుస్తూ సినిమా రంగ అభివృద్ధికి కృషి చేస్తామంటున్నారు నిర్మాతలు. అలాగే సాధారణ తనిఖీల్లో భాగంగానే ప్రస్తుతం థియేటర్స్ లో సోదాలు జరుగుతున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న చిన్నపాటి సమస్యలు కూడా త్వరలో క్లియర్ అవుతాయన్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాజా అందిస్తారు. కాజా, మొత్తానికైతే బంద్ లేదు, థియేటర్స్ బంద్ అనే విషయంపై క్లారిటీ వచ్చింది అని ఆహార పానీయాల ధరలపై కూడా రేట్స్ కొనసాగుతున్నాయి. ఇంకా ఇవాళ జరిగిన సమావేశంలో ఎలాంటి విషయాలు చర్చకొచ్చాయి అండ్ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీలో ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఈరోజు విశాఖలో జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం కీలకంగా మారింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు, అంటే కొన్ని అనుకూల ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోని ఈ సమస్యల పూర్తి స్థాయిలో ఒక వేదికపై చర్చించి దానిపై ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా సమస్యను పరిష్కరించేలా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లతో పాటు స్టూడియోకి సంబంధించిన విభాగానికి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా నిర్మాతలు శ్రీ కళ్యాణ్, శ్రవంతి కిషోర్, భరత్ భూషణ్తో పాటు సుధాకర్ రెడ్డి కూడా ప్రధానంగా హాజరై ఈ మీటింగ్ని లీడ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం ఇక్కడ టికెట్ల రేట్లు, అలాగే థియేటర్ల నిర్వహణతో పాటు ప్రధానంగా సినీ ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపైనే ప్రధానంగా చర్చించాడు. ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పూర్తిగా ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి ఆ తర్వాత తదనుగుణంగా ప్రభుత్వంతో పాటు నడిచేలా ప్రత్యేకంగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కౌన్సిల్ సమావేశంలో ఈరోజు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు మొత్తం టోటల్గా ఒక్కొక్క విభాగం నుంచి 9 మంది చొప్పున సభ్యులను తీసుకుని దాదాపుగా 27 మంది సభ్యులతో ఒక నూతన కమిటీని ఒక నియామకం చేశారు. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారని దానిపై ఇప్పటికే బయటికి చెప్పలేదు. అయితే ప్రభుత్వానికి 1-2 రోజుల్లో కలిసిన తర్వాత అక్కడ ప్రభుత్వానికి ఆ పేర్లను నివేదించిన తర్వాత బయటపడతామని నిర్మాత శ్రీకళని చెబుతూ వచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లపై జరుగుతున్న తనిఖీలు, దాడులు కాబట్టి దీనిపై స్పందించిన నిర్మాతలు అయితే ఇది సాధారణ తనిఖీలో భాగమే అని చెప్పినప్పటికీ ప్రధానంగా ఇప్పుడున్న సమస్య అదే. ఎందుకంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1100 థియేటర్లు ప్రస్తుతానికి ఉన్నాయి. చాలా వరకు థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. ఓటీటీ వచ్చిన తర్వాత, ఆ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఫిజికల్గా ఉన్న ఈ థియేటర్లు నిర్వహణ లేక దాదాపుగా మూతపడుతున్నాయి. కొన్ని మండపాలుగా చేసేస్తారు, మరికొన్ని థియేటర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోని థియేటర్ల మీద ఆధారపడి పనిచేస్తున్న వారి పరిస్థితి ఏంటనే దానిపై కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఒక అందరూ కలిసి, అంటే ఎగ్జిబిటర్లు అలాగే ప్రొడ్యూసర్లతో పాటు వీరంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తద్వారా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలైనా ఎదుర్కొనేందుకు వాటిని ప్రభుత్వానికి ఒప్పించి సానుకూలంగా ముందుకు వెళ్ళేలా ఒక నిర్ణయం అయితే కీలకంగా తీసుకున్నారు. అది ఏంటి అనే దానిపై ప్రభుత్వానికి ఈ కొత్తగా ఏర్పడిన కమిటీ కలిసిన తర్వాతనే బయటపడతామని చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.